నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక మీనాక్షి పాదయాత్ర వాయిదా, అదేవిధంగా స్థానిక ఎన్నికలు కూడా దీంతో పాటు వాయిదా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పాదయాత్రని ఆపిరు అంటే ఎన్నికలు లేనట్టే. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడము అంటేనే ఎన్నికల కోసం. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు పాదయాత్ర చేసే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు నటరాజన్తో పాదయాత్ర చేస్తూ మహిళల్ని ఆకర్షించుకోవడానికి ఈ ప్రయత్నం అయితే వాయిదా పడింది. అంటే దాదాపుగా ఎన్నికల కూడా వాయిదా పడ్డట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు 42 బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా చేయడానికి నిర్ధారించుకున్నటువంటి క్యాబినెట్ ఇక ఈ ప్రక్రియను దాదాపు ఎన్నికల ప్రక్రియను కూడా వాయిదా వేయడానికి సిద్ధమైనట్టు మనకు కనిపిస్తుంది. నిన్న షెడ్యూల్ను నిన్ననే రిలీజ్ చేసినటువంటి టీపీసీసీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ టూరు నేపథ్యంలో పోస్ట్ పోన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా స్థానిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ నేతలను కార్యకర్తలను అంతా కూడా సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకు కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ తలపెట్టినటువంటి పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 8 వరకు దాదాపు 6 వరకు 6 జిల్లాల్లో పర్యటించి నియోజకవర్గాల వ్యాప్తంగా పాదయాత్ర శ్రమదానం కోసం కొన్ని టీపీసీసీ స్పెషల్ రిలీజు చేసింది. శ్రమదానం ఎక్కడెక్కడ చేయాలని ఉమ్మడి వరంగల్, మెదక్, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర, ఇక శ్రమదానం, నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి పార్టీ పనితీరు, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు క్షేత్రస్థాయిలోని తెలుసుకోవడానికి ఆమె పాదయాత్రకు సిద్ధమైంది. అయితే అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని చిక్కుల్లో పడేశాము అని చెప్పుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే చిక్కులో పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఏటూ తేల్చుకోలేక అయోమయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక బీజేపీ తేట తెల్లగా చెప్తా ఉంది రిజర్వేషన్లకు వ్యతిరేకమని. ముస్లింలను కలుపుతున్నారంటూ బండి సంజయ్ మాజీ అధ్యక్షుడు చెప్పడం, ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు రామచంద్రరావు సైతము ఈ రిజర్వేషన్ ప్రక్రియ కాదు ఇది అని కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి అంశంలో మరి ఢిల్లీకి వెళ్ళి ఎవరిని మెప్పిస్తారు? ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి రావాలంటూ చెప్తున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు మరి బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళని కలుపుకొని వెళ్ళలేకపోతుండడం, వారు బీజేపీ వాళ్ళు ఇక్కడనే వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏ విధంగా దీనికి సపోర్ట్ చేస్తుంది, అది కాదు అనే అంశమే కీలకంగా తేలుతూ ఉంది. బీసీలకు 42% చట్టబద్ధత కానీ ఆర్డినెన్స్ కానీ వచ్చే అవకాశాలు లేవు. అందుకే నటరాజన్ పాదయాత్రను కూడా వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ హడావుడి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి వారిపై ఒత్తిడి చేయడానికి ఢిల్లీకి వెళ్ళాలంటూ కొత్త రాగం అందుకుంది అని చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు నటరాజన్ పాదయాత్ర వాయిదా వేయడం, అదేవిధంగా ఎన్నికలు కూడా వాయిదానే ఇప్పుడు వేసే పరిస్థితి లేదు, అవకాశమే కనిపించడం లేదు. ఒకవేళ బీజేపీ వద్దకు వీళ్ళు వెళ్ళి విన్నవించుకున్నా వాళ్ళు రిజర్వేషన్ను చేయటానికి అంత ఆసక్తిగా లేరు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎత్తుగడల్ని బీజేపీ గమనిస్తూ ఉంది. ఇప్పుడు కాక రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ను ఒకే చేసినా లేదా చట్ట సవరణ చేసినా కానీ అది క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్కి వస్తుంది. అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ క్రెడిట్ వచ్చే విధి విధానాలను బీజేపీ ఎందుకు చేపడుతుంది? ఇది ఎవరికైనా తెలిసినటువంటి నగ్న సత్యం. ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి ఒకరిపై ఒకరు నెట్టుకోవడానికి, బీసీల యొక్క వాదాన్ని వాడుకోవడానికి, బీసీల పక్షాన మేమున్నామంటూ చెప్పుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుయక్తు ఎక్కడ కూడా అయ్యే పరిస్థితి అయితే లేదు, సఫలీకృతం అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు దాదాపు ఇక కాంగ్రెస్ అనివార్యంగా 42% జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లన్నింటిలో బీసీలకు అనివార్యంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడుతుంది. ఇక మిగిలిన పార్టీలను కూడా ఇరుకున పెడతామని అనుకుంటారు కానీ ఆ పరిస్థితి రాదు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు గట్టు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ బీసీ అంశానికి సంబంధించినటువంటి అంశం
ఇప్పుడు ప్రతిపక్షాలను అనలేరు, ఇటు బీజేపీని అనలేరు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తాం, ఇవి క్లియర్ అయిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లోకి పోతామంటూ చెప్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఒక రకంగా ఇరుకున పడిపోయిందని చెప్పొచ్చు. అనివార్యంగా 42% బీసీలకు ఓసీ టికెట్లు ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి, ఇటు జిల్లా పరిషత్కి, ఇటు ఎంపీటీసీకి, ఇటు సర్పంచ్ ఎలక్షన్లకు. దీంతో పాదయాత్రను కూడా అందుకే నటరాజన్ ఆపుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ అయోమయమైనటువంటి రాజకీయ చతురత మరి ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూద్దాం.